నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మీరు చాలు నన్ను ఇరికించడానికి టీడీపీ వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కార్యకర్తల్ని అలాగే సోషల్ మీడియాలో పనిచేసే వారందరినీ కూడా మీరు చాలు నాయన నన్ను ఇరికించడానికి, మీ దెబ్బకి టీడీపీ వాళ్ళు నన్ను తగులుకున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నట్టుగా థంబ్నెయిల్లో కూడా పెట్టాను. పోతే ఇక థంబ్నెయిల్లో మీరు గమనించినట్లయితే నేను కొన్ని ఫొటోస్ కూడా పెట్టాను. ఒక ఫోటోలోనేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురిని కూర్చోబెట్టి ఇళయ దళపతి అంటే తమిళనాడుకి కాబోతున్న ముఖ్యమంత్రి ఉన్నారు కదా విజయ్, టీవీకే పార్టీ అధినేత, ఆయన పక్క పార్టీ వాళ్ళ సంకనాకకుండా సీఎం అవడం ఎలాగా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒక ఫోటో పెట్టాను. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డికి మరోవైపున ఫోటో చూస్తే అయ్యని బాబాయిని లేపేయకుండా, గొడ్డలిపోటు కోడికత్తి వాడకుండా సీఎం అవ్వడం ఎలాగా అని చెప్పేసి సేమ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ జగన్మోహన్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఇంకొక పక్క ఫోటో పెట్టాను. సో ఈ రెండు ఫోటోలు క్రియేట్ చేసింది అయితే నేను కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే వీటిని క్రియేట్ చేశారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అభిమానులేమో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని కూర్చోబెట్టి పక్క పార్టీ వాళ్ళ సంకనాకకుండా సీఎం అవడం ఎలాగా అని చెప్పేసి ఇళయ దళపతి విజయ్ వీళ్ళ ముగ్గురికి లెసన్ తీసుకుంటున్నట్టు, ఒక క్లాస్ తీసుకుంటున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. మరి వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత వీళ్ళు చేతులు ముడుచుకుని ఊరుకుంటారా? అట్టు పెడితే మేము అట్టున్నర పెడతామంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడా తక్కువ తెలియదు కాబట్టి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయటకు తీస్తున్నారు. ఆయన లూప్ హోల్స్ అన్ని వీళ్ళు బయటపెట్టి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్ చావుని వాడుకొని ముఖ్యమంత్రి అవ్వాలని చూశారు అని చెప్పేసి వాళ్ళంతా అంటున్నారు. అలాగే బాబాయి చావును కూడా అడ్డం పెట్టుకుని మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకసారి అందుకే గొడ్డలిపోటు అయింది, ఇంకొకసారి కోడికత్తిని కూడా వాడుకున్నారు. అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక అభిమాని, అది కూడా జగన్మోహన్ రెడ్డి అభిమాని, ఆయన ఆ కోడికత్తిని తీసుకుని జగన్మోహన్ రెడ్డి భుజం మీద పొడిచి గాయం చేయడానికి 2 రోజుల ముందో 3 రోజుల ముందో, అదే జనవరిలో సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఫోటోతోటి ఫ్లెక్సీ కూడా వేశాడట, కోడికత్తి శ్రీనో ఏదో అంటారు ఆయన్ని. సో ఆయన జగన్మోహన్ రెడ్డి అభిమానే, జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలి, ఒక సానుభూతితోటి ఆయన సీఎం అవ్వాలి అనే ఉద్దేశంతో కోడికత్తితోటి జగన్మోహన్ రెడ్డిని పడిస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీలోని నాయకులు, కార్యకర్తలంతా కూడా అదిగో టీడీపీ వాళ్లే జగన్మోహన్ రెడ్డిని పొడిపించేశారు అని చెప్పేసి ఒక పెద్ద ప్రాపగాండా చేసి దాన్నంతా కూడా ప్రచారం చేసుకుని ఎన్నికల టైంలో వాడుకున్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి తన సొంత వైఎస్ కుటుంబ సభ్యుల చేతిలోనే చనిపోయారు అని చెప్పేసి ఇప్పటికీ కూడా సునీత మాట్లాడుతుంది. చంపేయించింది కూడా వైఎస్ అవినాష్ రెడ్డి అని చెప్పేసి ఆవిడ గట్టిగా ఆరోపిస్తోంది. అలాగే భాస్కర్ రెడ్డి కూడా కొన్నాళ్ళు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు ఆ కేసు విషయంలో, ఆ కేసు వ్యవహారంలో. సో ఇలాంటి దాన్ని ఇప్పుడు మనం చూస్తున్న పరిణామాలు వేరు, అప్పుడు జరిగిన పరిణామాలు వేరు. చంద్రబాబు నాయుడే వివేకానంద రెడ్డిని చంపేయించాడు అని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో సాక్షిలో ఎంత పెద్ద ఫోటో వేశారు. ఇప్పుడు ఆ సాక్షిలో ఆ ఫోటో క్రియేట్ చేసిన పూడి శ్రీహరి కూడా కట్టకట్టాలు లెక్క పెడుతున్నాడు, జైల్లో ఉండి ఓచలు లెక్క పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు చేతిలో ఒక కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసి తన బాబాయిని తన కుటుంబ సభ్యులే లేపేస్తే దాన్ని చంద్రబాబు మీదకు వేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆ సానుభూతితోటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి లూప్ హోల్స్ అన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు ఏకరవ పెట్టేసి బయట పెడుతున్నారు. ఇది చాలదన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా దారుణంగా జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఒక పక్క తమిళనాడులో జరిగిన ఎలక్షన్లని ఉదాహరణగా చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు రేపు ఆంధ్రప్రదేశ్లో కూటమికి కూడా ఇదే గతి పట్టబోతోంది, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇదే గతి పట్టబోతోంది, వాళ్ళ ప్రభుత్వం కూలిపోబోతోంది అని చెప్పేసి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. అయితే ఇది అసలు మొదలైందే ఆంధ్రప్రదేశ్లో నుంచి నాయన, రేపేదో ఇది రిఫ్లెక్షన్ ఆంధ్రప్రదేశ్లో చూపించడం కాదు, అసలు మొదలైందే ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ని, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ని ఎందుకు దించేశారు అని చెప్పేసి మీకు తెలియదా? వాళ్ళు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నోటికొచ్చినట్టు పేలారు.
సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మలేరియాతో పోల్చాడు స్టాలిన్ కొడుకు. పైగా ఎంకే స్టాలిన్ కూడా చూస్తే కొంత అహంకారపూరిత ధోరణితోటి ఆయన ప్రజలను పట్టించుకోకుండా కూడా అహంకారంతో ప్రవర్తించారు, నియంతృత్వంతో ప్రవర్తించారు అని చెప్పేసి మనకి కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. తనని పట్టుకోవడానికి ఎవరో ప్రయత్నిస్తే కూడా వాళ్ళని అంటరాని వాళ్ళిగా చూసినట్టుగా చూస్తూ విదిలించుకుని స్టాలిన్ వెళ్ళిపోతున్న వీడియోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇంటర్నెట్లో. సో మరి చంద్రబాబు నాయుడు లేడు, లోకేష్ లేడు, పవన్ కళ్యాణ్ లేడే అలాగా? సో మీరు ఎలా అంటారు కూటమి సర్కారు కూలిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు. పైగా గతంలో వైసీపీ హయాంలోనే కదా ఆలయాల మీద దాడులు జరిగింది. ఇక్కడ విజయనగరంలో రామాలయంలో దాడి చేసి రాముడి విగ్రహం తలని విరగ్గొట్టారు. అక్కడ విజయవాడలో చూస్తే దుర్గమ్మ గుడిలో వెండి సింహాలను ఎత్తుకుపోయారు. ఆంజనేయ స్వామి కాళ్ళు విరగ్గొట్టారు. అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టారు. అన్నిటికన్నా భయంకరమైనది ఏంటంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన లడ్డూ ప్రసాదాన్ని సింథటిక్ నెయ్యితో తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇది వైసీపీ హయాంలో జరిగింది కదా? ఇది సనాతన ధర్మం మీద జరిగిన దాడి కదా? ఇది హిందూ ధర్మం మీద జరిగిన దాడి కదా? సో అందుకనే మీకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టలేదా అని చెప్పేసి అంబటి రాంబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన తర్వాతే అది తమిళనాడుకు వెళ్ళింది. అక్కడ చూస్తే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా కొట్టింది. ఆవిడ కూడా హిందువుల మీద ఉక్కుపాదం మోపింది కాబట్టే అక్కడ హిందువులంతా సంఘటితమై ఏకమై మమతా బెనర్జీని గద్దెదించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ తమిళనాడులో కూడా స్టాలిన్ని, ఆయన కొడుకుని గద్దెదించారు. ఇక్కడ విజయ్కి ఒక అవకాశం ఇచ్చారు. అయితే విజయ్ దాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఎలాగైతే అవకాశం ఇచ్చారో, కూటమికి ఎలాగైతే ఒక అవకాశం ఇచ్చారో, సో అక్కడ విజయ్కి ఒక అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలాగైతే సుపరిపాలన అందిస్తున్నారో అక్కడ విజయ్ కూడా సుపరిపాలన అందించాలని మేము ఆశిస్తున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతున్నారు. మొత్తం మీద మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి ఏదో జాకీలేసి లేపుదాం, వైసీపీకి ఏదో జాకీలేసి లేపుదాం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అంటే చంద్రబాబు నాయుడిని, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ని ట్రోల్ చేద్దామని చూస్తే అది తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి గుచ్చుకుంటోంది. అలాగే వైసీపీ నాయకులంతా కూడా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఒంటరిగా పోటీ చేయి, నువ్వు కూడా విజయ్ లాగా విజయం సాధిస్తావని చెప్పేసి, అలాగే జన సైనికుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా అక్కడ చూడండి, విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు, 108 స్థానాలు గెలుచుకున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తే మంచి విజయమే దక్కుతుంది. కానీ మిమ్మల్ని కట్టు బానిసల్లాగా వేరే పార్టీ జెండా కూలీల్లాగా మిమ్మల్ని మార్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ పార్టీలో కూడా రెవల్యూషన్ తీసుకొచ్చే విధంగా, రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచే కౌంటర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకా గట్టిగా కౌంటర్స్ వినిపించే అవకాశం కూడా ఉంది. సో దానికి ఎగ్జాంపులే ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపించిన ఫొటోస్. ఇక్కడ జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. అయితే ఈ ట్రోలింగ్ జగన్మోహన్ రెడ్డి గనక కంట్రోల్ చేయకపోతే, అంటే వైసీపీ వాళ్ళని ఫస్ట్ కంట్రోల్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇంకా ఎక్కువగా ట్రోలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అది తీరని అవమానం తెచ్చిపెడుతుంది. ఇప్పటికే షర్మిల, విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయారు. అటు చూస్తే సునీత ఏమో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, తన తండ్రి మీద జరిగిన దారుణానికి న్యాయం చేయాలని చెప్పేసి ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గతంలో హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద చేసిన దాడిని, అంటే తన పార్టీ హయాంలో జరిగిన దాడిని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అందుకనే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా హిందూ దేవాలయాలకు వెళ్ళటం, హిందూ దేవాలయాల పూజారుల్ని ఇంటికి పిలిపించుకుని వేదాశీర్వచనం తీసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే హిందువులకి నేను అండగా ఉన్నానని ఎక్కడో మెప్పించాలని చూస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసి కొడతాయా, లేకపోతే ఏమైనా ఫలించే అవకాశం ఉందా అని చెప్పేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇలా ట్రోలింగ్ చేయడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికే తిరిగి వచ్చి తగులుతోందా అని చెప్పేసి కూడా దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.